హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేర్గా దొరికేది ఏదైనా సరే మనం ఇష్టపడతాం కదా. అందులో ఒకటి జున్ను. నాకైతే చాలా చాలా ఇష్టం జున్ను. ఫస్ట్ ముర్రు పాలు తీసుకొని, నార్మల్ పాలు, సొంటె, మిరియాలు, ఇలాచి ఈ మూడింటిని పౌడర్ చేసి తీసుకున్నాను. అలాగే బెల్లం కూడా తీసుకున్నాను. జున్ను ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ 1/2 లీటర్ ముర్రుపాలు తీసుకున్నా, అదేనండి జున్ను పాలు తీసుకున్నా. దీనికి సరిపడా 1 లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. గేదె పాలు ఇవి. నేను తీసుకున్న ముర్రుపాలు ఫస్ట్ డే అండి, అందుకని కొన్ని పాలు ఎక్స్ట్రానే వేసుకున్నా. సొంటి, ఇలాచి, మిరియాలు పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 కేజీ కంటే తక్కువే బెల్లం వేసుకొని, బెల్లం కొంచెం కరిగే వరకు కలపాలి. ఇలా కలిపిన పాలు అయితే మనం ఏం చేయాలంటే వడకపెట్టుకోవాలి. ఏదన్నా డస్ట్ అని ఉంటుందని వడకపెట్టుకోవాలి. టేస్ట్ అయితే చూసాను, అన్నీ సరిపోయినాయి లేదని, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని, ఒక స్టీల్ బాక్స్లో అయితే ఈ పాలు వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. 45 మినిట్స్ పట్టిన జున్ను ఉడకడానికి ఫస్ట్ 10 మినిట్స్ హైలో పెట్టి మిగతా టైం అంతా సిమ్లో పెట్టి వదిలేసాను. మొత్తానికైతే జున్ను మంత తయారైపోయింది. ఓపెన్ చేస్తున్న వేడివేడిగా ఉంది, ఉడికిందో లేదని చూద్దామని చూస్తున్నాను. చాక్ పెట్టి చూసాను ఉడికిందా లేదా అని, అంటే అంటుకుంటే ఉడకలేనట్టు, చాక్ ఎలా పెట్టిందో అలా తీసేస్తే ఉడికిపోయినట్టు. వేడివేడిగా ఉంది కదా, అందుకే లూజ్గా ఉంది జున్ను. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే గట్టిగా అయిపోతుంది. ఇది నైట్ ప్రిపేర్ చేసాము. నైట్ టేస్ట్ చూసేసి అది అన్నీ సరిపోయినాయి లేదని. సూపర్ ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ దీని పని పెడదామని పక్కన పెట్టా. మార్నింగే లేచితే చూడండి గట్టిగా అయింది జున్ను. దీన్ని నేను మళ్ళీ టేస్ట్ చేద్దాము, తక్కువ కాదు ఎక్కువ టేస్ట్ చేద్దామని వేసుకున్నా. మా తమ్ముడు నాకు వీడియో తీస్తున్నాడు, అక్క నాకు పెట్టక్క ఫస్ట్ అంటున్నాడు. చిన్ను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, బాగుంది. నేను తిన్నాక తర్వాత మా తమ్ముడికి తినిపించా. మమ్మీ నాకు కావాలి మమ్మీ అని మా పిల్లలు కూడా అడిగారు. Stop it, mommy. Thank you for watching.